తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో తహసీల్దార్ ఆఫీస్ ఎదుట కామిరెడ్డి చంద్రశేఖరెడ్డి, రవికుమార్ అనే ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారని ఎస్ఐ శివశంకర్ తెలిపారు. వారిని గమనించిన కార్యాలయ సిబ్బంది పెట్రోల్ డబ్బాని లాక్కొని అడ్డుకున్నారన్నారు. వెంటనే సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు ఎస్ఐ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అధికారుల విధులకి ఎవరైనా సరే ఆటంకం కలిగిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డక్కిలి తహసీల్దార్ గారి కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి ప్రసన్నరాణి గారు రాతపూర్వకంగా మాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్టు సారాంశం ఏమనగా, దగ్గువాడ గ్రామానికి చెందినటువంటి కామిశెట్టి రవికుమార్, చంద్రశేఖర్ అనే అన్నదమ్ములిద్దరు వారు గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న భూమికి హక్కుదారుగా గుర్తించి వారి పేర్లను ఆన్లైన్లో నమోదు చేయమని డిప్యూటీ తహసీల్దార్ వారిని అడగగా ఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత మాట్లాడదామని వారితో చెప్పినట్లుగా సదరు విషయాన్ని వాళ్ళు పట్టించుకోకుండా పెద్దగా కేకలేస్తూ వారు తాము తెచ్చుకున్నటువంటి పెట్రోల్ క్యాన్తో వారి ఇరువురు అన్నదమ్ములు ఒకరిపై ఒకరు చల్లుకోగా డిప్యూటీ తహసీల్దార్ వారు వెంటనే పెట్రోల్ క్యాను తీసుకుని వారిపై నీళ్లు పోసి మాకు ఫిర్యాదు ఇచ్చారు. మరియు వారి విధులకు ఆటంకం కలిగించినట్టు కూడా తెలియజేసినందున వారి ఇరువురిపై విధులకు ఆటంకం కలిగించినందుకు గాను, ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడినందుకు గాను వారిపై బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఎవరైనా సరే ప్రభుత్వ కార్యాలయాల వద్ద గాని ఎక్కడైనా గాని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినా, బెదిరింపులకు పాల్పడినా అట్టి వారిపై పోలీసు వారు కఠిన చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నాను. Hi Nilor, please subscribe to N3 TV. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభలు ఆహ్వానం. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలు నెల్లూరు. సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రదర్శన. సాయంత్రం 4 గంటలకు విఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును. సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ గారు, కామ్రేడ్ ఎంఏ బేబీ గారు, కామ్రేడ్ బివి రాఘవులు గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి గారు, సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు. కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయగలరు. ఇట్లు ఆహ్వాన సంఘం, నెల్లూరు జిల్లా.